కట్ డ్రైవర్ కొని 3-4 సంవత్సరాలు అయింది. పెళ్లిలో కొన్నా, పెళ్లి కొడుకు నిజాం బ్రో. పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు కట్ డ్రైవర్ కొంటే ఇప్పుడు దాకోలే నేను. ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు ఓట్లు వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి సంజనకి వేయచ్చు కదా, అంటేనే కదా. ఆమె ఆడపిల్ల కదా, ఆమె ఆడపిల్ల కదా. రీతు చౌదరి ఎంత గేమ్ ఆడిందా తనుజ? ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని తప్ప ఇంకేముంది ఆమె దగ్గర ఆడ? 24 గంటలు ఏడుచుడు, లేకుంటే చిన్న పిల్లలాగా మాట్లాడడము. అందరూ మరీ ఇంత సేఫ్ గేమ్ వద్దు, నార్మల్గా పోయి మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో ఎట్లా ఉంటానో బయట అట్లనే ఉన్నా, అలాగ ఉండొచ్చు, ప్రాబ్లమే లేదు. నీ జెన్యునిటీ అది. ఒకలా మాట్లాడితే, సన్నగా మాట్లాడితే, మెత్తగా మాట్లాడితే అంటే అది పద్ధతి కాదు. బిగ్ బాస్లో ఓట్లు పడవు. ఎందుకంటే ఇక పిఆర్ టీం ఉంటుంది చూడు. ఓయమ్మ నిన్న మొన్న 2-3 రీళ్లు చూసిన, తనుజ ఇది, తనుజ అది, అసలు ఏముందని ఆడ. అక్కడే కాదు బ్రదర్, ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి అంటున్నారు, మీరు ఎందుకు తనుజాని తిడుతున్నారు, మొన్న పొగిడారు అంటే మీరు ఆడపిల్లలు సాయం చేయరని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ. లేడీస్ అంటే మొగోళ్ళకు సాయం లేదా? మొగోళ్ళు సంపాదిస్తేనే మీరు ఇంట్లో కూడు తింటున్నారు మేడం. మొగోడు పొద్దుగులు పని చేస్తాడు. నిజం చెప్తున్నా. ఇప్పుడు నా గురించి, మొగోళ్ళ గురించి, అందరి గురించి ఎందుకు, నేను కట్ డ్రైవర్ కొని 3-4 సంవత్సరాలు అయింది. పెళ్లిలో కొన్నా, పెళ్లి కొడుకు నిజాం బ్రో. పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు కట్ డ్రైవర్ కొంటే ఇప్పుడు దాకోలే నేను. అంటే మొగోని బతుకు అట్లా ఉంటుంది. పిల్లలను తాగాలి, ఇల్లు రెంట్లు కట్టాలి, రోజు పెట్రోల్ దిగాలి, దోస్తులకు ఛాయ్ తాపేయాలి, ఎన్ని పంచాయతీలు ఉంటుంది. సిగరెట్లు మా సొంత కోరిక, నాకు సిగరెట్ అంటే ఇష్టం. సిగరెటే మానేసిన నేను. చూడు సత్యం అంటే ఇన్ని త్యాగాలు చేస్తాడు మోగోడు. బయటకు వచ్చిన తర్వాత ఏమైనా జంక్ ఫుడ్ తింటే నాకు రోగం వస్తే రేపు నాకు చూపించడం లేడు. ఒక రోజు మంచాన పడితే 2వ రోజు పనికి పైసలు రావని చెప్పేసి వాడు ఏం తినకుండా ఉంటాడు. నేను ఉప్పు తినడం మానేసిన మేడం. అలాంటి మనిషి నేను. ఫ్యామిలీ కోసం ఇంత సాక్రిఫైస్ చేసిన నేను. నాలాంటి 100 మంది ఉన్నారు మోగోళ్ళు. ఆడపిల్లలు కాదు, సీరియల్ చూస్తారు, ఆ బ్యాచ్ సపోర్ట్ చేసుకుంటారు. అది కామన్. అది ఇప్పుడు నా పెళ్ళం ఏమంటది, నేను రోజు సంజన అంట, ఆ తర్వాత నేను డెమాన్ అంట. డెమాన్ కండలు ఉన్నానా మీ వాళ్ళు మొగోళ్ళు అన్న? తనుజ చూడు మస్తు ఆడుతుంది, కిరాక. తనుజకి ఏమైంది, రోజు ఆమె సీరియల్ చూస్తుంది కాబట్టి అట్లా. సో అలా లేవర్ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి అనుకో, అమ్మాయి గొప్ప అనుకుంటుంది, మొగోడు అనుకుంటా, మొగోడే గొప్ప అనుకుంటాడు. అట్లా. ఎందుకంటే ఎన్ని బొక్కలు ఉన్నాయో మాకు తెలుసు మేడం. అది బయట పైన పాయింట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మనకి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఈ వీక్ అయితే బాబు సుమన్ బాబు గారు. ఓకే, అండ్ ఫైనల్ గా ఎవరు గెలవచ్చు? సంజన అయితే లేదు ఛాన్సెస్ మేబీ. ఎందుకంటే మన వాళ్ళకి ఇది బాగా ఎక్కువ ఉంటుంది, చాదస్తం ఎక్కువ ఉంటుంది. డెమాన్ లేదా ఇమాన్యుల్కి ఇస్తారు. డెమాన్ కప్పిస్తేనే బిగ్ బాస్ జెన్యున్ ఉన్నట్టు, లే ఫేక్ బిగ్. నాగార్జున నేను ఎప్పుడు తప్పట్లేదు బ్రో. నాగార్జున పేరు ఇటు ఉంటుంది బ్రో నాది. కాకుంటే పెళ్లికి ముందు మా వేరే గర్ల్ ఫ్రెండ్ పేరు అనుకొని చెప్పేసి మా భార్య తిడతా అని చెప్పేసి ఆయన కొట్టేసుకున్నా బ్రో. అట్లా ఇక్కడ ఉన్నాడు బ్రో నాగార్జున. అందరికీ పేరు ఒకటే, అక్షరం రాసిన.